అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఊర్మిళాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను ఊర్మిళ. ఈ వ్లాగ్లో నేను చేసుకున్న కేదారేశ్వర వ్రతం వీడియో పెడుతున్నానండి. నా వాయిస్ కానీ వీడియో కానీ ఏది నచ్చకపోయినా మీరు స్కిప్ చేసేయండి. ఇది నా ఫస్ట్ వ్లాగ్ అండి. ముందుగా మేము నదీ స్నానం చేయడం కోసం మాకు దగ్గరలో ఉన్న యాదర అనే గ్రామం వెళ్తున్నాం. పచ్చని చేలలో తాడి చెట్ల పైన సూర్యుడు చాలా అందంగా ఉన్నాడండి. నది స్నానం అయిన తర్వాత నది ఒడ్డునే మేము ఇలా పూజ చేసుకున్నాం. కృష్ణా నదికి వచ్చిన భారీ వరదల వలన ఈ రేవు కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది, కోతకి గురైంది. ఇక్కడ ఉన్న చిన్న గుడి ఇలా వరిగిపోయింది. మాతో పాటు కొందరు నదీ స్నానం చేయడం కోసం వచ్చారండి. అతను మాత్రం ఒక అయస్కాంతం విసిరి కాయిన్స్ సేకరిస్తున్నాడు. నది ఒడ్డున పూజ అయిపోయిందండి. ఈ వీడియోలో నా చిన్న కూతురు కనిపిస్తుందండి. నాకు ఇంకొక పెద్ద కూతురు ఉంది, తనే వీడియో తీస్తుంది. గంగవత్తిని నదిలో వదలటం కోసం వెళ్తున్నామండి. కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యమైనదండి. నదీ స్నానం అయిన తర్వాత శివాలయంలో దీపారాధన చేసుకున్నాం. బయట ఇలా శివాలయంలో పూజ చేసుకుని అభిషేకం చేయించుకుని ఇంటికి వచ్చేసామండి. మా అత్తగారు కాశీ నుంచి శివలింగం తెచ్చుకున్నారు. ఇంకా శివలింగానికి కూడా మేము ఇంట్లో అభిషేకం అవి చేసుకున్నాం. అభిషేకం తర్వాత మా మావయ్య గారు ఇలా మామిడాకులతో తోరణాలు రెడీ చేస్తున్నారు. మా వారు వాటిని గుమ్మాలకి పెడుతున్నారు. యూట్యూబ్లో వీడియో చేయడం చాలా కష్టం అండి. వీడియో తీయడం కష్టమే, వాయిస్ ఇవ్వడం కూడా చాలా కష్టం. ఎందుకంటే సిగ్గు, మొహమాటం, భయం అన్నీ వచ్చేస్తాయి. మా ఆడపడుచు పప్పు రుబ్బుతున్నారు, మా అత్తగారు ఏవో సర్దుతున్నారు. కడుగుతున్నారు, పప్పు ఏవో కడుగుతున్నారు. మా పిల్లలు మాత్రం మేకప్ వేసుకుంటున్నారు. ఎవరు ఖాళీగా ఉండరండి ఈరోజు. మా పనులన్నీ అయ్యేసరికి సాయంత్రం 7 అయ్యిందండి. 7కి మేము పూజ ప్రారంభించాం. మేము ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి పూజారిని ప్రతి సంవత్సరం పిలుచుకోమండి. మా మామయ్య గారే చెప్పేస్తుంటారు అన్నీ. మా మామయ్య గారు, అత్తగారు వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్లు మేము చేస్తుంటాం. ఈ సంవత్సరం అయితే మా ఆడపడిచి బుక్లో చదువుతూ అన్నీ మాకు చేపించారండి. మీకు ఎక్కడ ఈ వీడియో నచ్చకపోయినా స్కిప్ చేసేయండి. ఎన్ని సంవత్సరాలైనా నీకు ఇంకా రాదా, ఇవి మేమే చెప్పాలా అని మాత్రం అనరండి. వాళ్ళు చెప్తూ మాతో చేపిస్తుంటారు.
మా మామయ్య గారు మధ్యలో హడావిడి చేస్తూ ఉంటారు లేట్ అయిపోతుందని. ఆ రోజు మేము ఉపవాసం ఉన్నా ఏమీ తినకపోయినా ఆకలి కూడా వేయదండి. ఆకలి వేసే టైం ఉండదండి, ఆకలికి కూడా టైం ఉండదండి, పని ఉంటుంది ఫుల్గా. మీరు ఎప్పుడైనా ఉపవాసాలు చేయాలనుకుంటే చాలా పని పెట్టుకోండి. ఆ పని ధ్యాసలో మనకి ఆకలే తెలియదు. మార్నింగ్ ఎలా ఉన్నామో ఈవినింగ్ కూడా అంతే ఎనర్జీగా ఉంటాం. పని ఉంటే ఆకలి ఎక్కువ వేస్తుందేమో అనుకునేదాన్ని, లేదండి, అస్సలు ఆకలి వేయదు. పని ఉంటే పని ధ్యాసలోనే ఉంటాం. మా మామయ్య గారు హడావిడి చేస్తున్నారు, కానీ అవన్నీ మేము వీడియోలో పెట్టలేదు. మా మామయ్య గారు చాలా విషయాలు చెప్తారండి, ఆయన జీవితంలో జరిగినాయి అవన్నీ. ఇంకెప్పుడైనా నేను వీడియో తీస్తాను ఆయన మాటల్ని. ఈ వ్రతం అనేది మేము నోచుకోవడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతానండి. అందరికీ ఈ వ్రతం ఉండదు కదా. ఇంట్లో పూజ అయితే ఇలా జరుగుతుందండి. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో చూద్దాం. స్వాములను భిక్ష పిలిచామండి. స్వాములు వచ్చున్నారు, మా బంధువులు కూడా వచ్చున్నారు. ఇక్కడ వెయిట్ చేస్తుంది మాకు.